Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about the asymmetric census second part in fourth semester. In this unit, we discuss about the strategies and methodologies of asymmetric census. అంటే ఎస్మెట్రిక్ సెన్సెస్ దేన్ని బేస్ చేసుకుని మనం 1 by 1 ఎలా చేస్తాము అన్నది ఈ యూనిట్లో ఉంటుంది. అంటే సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సెన్సెస్ చేస్తామా, కెటలిస్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సెన్సెస్ చేస్తామా, లేదా కైరాల్ రీఏజెంట్ యూజ్ చేసే ఎస్మెట్రిక్ సెన్సెస్ చేస్తామా, అలా ఆ మెథడ్స్ అన్నీ ఈ యూనిట్లో వస్తాయి. స్ట్రాటజీ అండ్ classification of asymmetric synthesis. Substract control asymmetric synthesis అంటే రియాక్టెంట్తో కంట్రోల్ అయ్యే asymmetric synthesis ఉంటుందా, అంటే రియాక్టెంట్ మీద బేస్ అయ్యి మనకి ప్రొడక్ట్స్ వస్తాయా అని, దాన్ని ఫస్ట్ జనరేషన్ asymmetric synthesis అంటాం. ఆక్సిలరీ కంట్రోల్ asymmetric synthesisని సెకండ్ జనరేషన్ asymmetric synthesis అంటాం. రియేజెంట్ కంట్రోల్డ్ asymmetric synthesisని రియేజెంట్ కంట్రోల్ని థర్డ్ జనరేషన్ ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటాం. కెటలిస్ట్ కంట్రోల్ని ఫోర్త్ జనరేషన్ ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటాం. సో ఇలా 4 రకాలు ఉన్నాయి. సో ఈ మొత్తం యూనిట్ అంతా ఈ 4 జనరేషన్ ఎస్మెట్రిక్ సెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ది రియాక్టెంట్, సెకండ్ది ఆక్సిలరీ, థర్డ్ది రియేజెంట్, లాస్ట్ది కెటలిస్ట్. ఇందులో మళ్ళీ నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో ఒక్కోటి. నేమ్డ్ అంటే దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయన్నమాట. కెటలిస్ట్లో విల్కిన్సన్ కెటలిస్ట్ అని, రియేజెంట్లో ఒకటి, ఆక్సిలరీలో ఒకటి, అలాగా. సో ఫస్ట్ది ఇందులో సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సింథసిస్, దాన్నే మనం ఫస్ట్ జనరేషన్ ఎస్మెట్రిక్ సింథసిస్ అంటాం. సో సబ్స్ట్రాక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టీరియో సెలెక్టివిటీ. ప్రొడక్ట్స్ ఆర్ అన్ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డయాస్టీరియోమర్స్ and diastereoselective. Substracts are chiral responsible. అంటే ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా కైరాల్ అయి ఉండాలి. ఈ సబ్స్ట్రాక్ట్ని బేస్ చేసుకుని మనకి మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్ వస్తుంది కదా. జనరల్గా ఎస్మెట్రిక్ సెన్సెస్లో మనకి 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ మేజరు, అదర్ది మైనరు అంటాం. ఎగ్జాక్ట్గా ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటే మనకు కంప్లీట్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ది ప్రొడక్ట్ చెప్తుంది అనమాట. కంప్లీట్గా దాని యొక్క స్టీరియో కెమిస్ట్రీని ఎక్స్ప్లెయిన్ చేసి అది ఏ ఐసోమరు అన్ని విషయాలు క్లియర్గా చెప్పేది మనకి ఎస్మెట్రిక్ సెన్సెస్లో తెలుస్తుంది. అలాగే ఇక్కడ అన్ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి, అప్పుడు దాన్ని ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటాం. ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఒకటి మైనర్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్ట్రాక్ట్ కంట్రోల్లో రియాక్టెంట్ మీద బేస్ అయి ఉంటుంది. రియాక్టెంట్ కైరాల్ అయి ఉండి మనకి ప్రొడక్ట్స్ అన్ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి, దాన్ని సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సింథసిస్ అంటాం. ఇందులో మనం రియేజెంట్ ఏం తీసుకున్నారు చూడండి, కైరాల్ అనేది కైరాల్ సబ్స్ట్రాక్ట్ అనేది తీసుకున్నారు. రియేజెంట్ కైరాల్ ఉండాలి, కైరాల్ ఉండకూడదు. మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ MCPBA ఇపాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. CH2Cl2 సాల్వెంట్ ఎకైరాల్, డైక్లోరోమీథేన్ తీసుకున్నారు. ఇక్కడ 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఎపాక్సైడ్ డబుల్ బాండ్ దగ్గర ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది కదా, ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఇంకోటి మైనర్ ప్రొడక్ట్. సో ఈ రియాక్షన్ని మనం సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటాం. సేమ్ అలాంటిదే సిల్వర్ ఎస్టేట్ తీసుకున్నారు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్వస్ ఎస్టిక్ యాసిడ్, ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి డబుల్ బాండ్ దగ్గర. ఇది కూడా అంతే, అంటే రియాక్టెంట్ మీద బేస్ అయ్యి ఇక్కడ ప్రొడక్ట్స్ మనకి అన్ఈక్వల్ అమౌంట్, ఒకటి మేజర్ ఒకటి మైనర్ వస్తున్నాయి కాబట్టి ఈ రియాక్షన్స్ని మనం సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సింథసిస్ అంటున్నాం. ఇందులోనే మనకి అనదర్ ఎగ్జాంపుల్, రిడక్షన్ జరిగింది. డబుల్ బాండ్ ఉన్న ప్లేస్ని రిడక్షన్ చేశారు. సో రియాక్టెంట్ మీద బేస్ అయి ఉంది కాబట్టి ఇవన్నీ సబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఎస్మెట్రిక్ సెన్సెస్ అన్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి క్రామ్స్ రూల్. క్రామ్స్ రూల్ని మనం 1-2 ఎస్మెట్రిక్ ఇండక్షన్ అంటాం. క్రామ్స్ రూల్ ప్రెడిక్ట్స్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ మేజర్ డయాస్టీరియోమర్ ఇన్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ కార్బonyl కాంపౌండ్ హ్యావింగ్ chiral centers of adjacent position.
రియాక్షన్స్ ఆర్ కైనటికల్లీ కంట్రోల్. అంటే ఒక కార్బనైల్ గ్రూప్ ఉన్న రియాక్టెంట్ మనం తీసుకున్నప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగితే క్రామ్స్ రూల్ మనకి ఎగ్జాక్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మేజర్ డయాస్టీరియోమర్ది తెలుస్తుంది అనమాట. కాన్ఫిగరేషన్ అండి అంటే అది ఆర్ కాన్ఫిగరేషనా ఎస్ కాన్ఫిగరేషనా ఆఫ్ మేజర్ డయాస్టీరియోమర్ క్లియర్గా చెప్పేదే మనకి క్రామ్స్ రూల్. సో ఏం ఉండాలి, రియాక్టెంట్లో కార్బనైల్ గ్రూప్ ఉండాలి, దానికి మనం అడ్జసెంట్ టు కైరాల్ సెంటర్ ఒకటి ఉండాలి, అలాగే న్యూక్లియోఫైల్ అనేది మనం ఎడిషన్ చేసిన తర్వాత మేజర్ డయాస్టీరియోమర్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్స్ హ్యావింగ్ కైరాల్ సెంటర్, ఇదిగోండి స్టార్ ఉన్నదే కైరాల్ సెంటర్ అవుతుంది, adjacent position and the reaction is kinetically controlled. క్రామ్స్ రూల్లో మనకి 3 మోడల్స్ ఉంటాయి. క్రామ్స్ అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ మోడల్, దాన్నే మనం నాట్ హ్యావింగ్ పోలార్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ అంటాం. కైరాల్ సెంటర్లో ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఉండకూడదు. సెకండ్ది సైక్లిక్ మోడల్ హ్యావింగ్ పోలార్ గ్రూప్స్ OH, NH2, SH, OR. సో పోలార్ గ్రూప్స్ ఉంటే దాన్ని సైక్లిక్ మోడల్ అంటాం. డైపోలార్ మోడల్ మూడోది. కైరాల్ సెంటర్ హ్యావింగ్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్, క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఉంటే దాన్ని డైపోలార్ మోడల్ అంటాం. సో జనరల్గా క్రామ్స్ రూల్ ఇదిగో న్యూక్లియోఫైల్ ఎడిషన్ జరిగింది, C+O-. సో న్యూక్లియోఫైల్ నెగిటివ్ కాబట్టి C మీద యాడ్ అవుతుంది, O- మీదకి H వచ్చింది. ఇది రియాక్షన్. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనం తీసుకున్నప్పుడు 1, 2 ఒకటే ఎసిమెట్రిక్ సెంటర్ ఉంది, ఒక కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే దాన్ని ఎసిమెట్రిక్ సెంటర్ అంటాం కదా. 4 డిఫరెంట్ గ్రూప్స్ ఒక కార్బన్ మీదే మీకు కనిపించింది. అదే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరిగిన తర్వాత రెండో కార్బన్కి కూడా ఎసిమెట్రీ వస్తుంది. కాబట్టి ద జనరేషన్ ఆఫ్ న్యూ కైరాల్ సెంటర్ ఎట్ సెకండ్ పొజిషన్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కైరాల్ సెంటర్ని మనం 1-2 ఎసిమెట్రిక్ ఇండక్షన్ అంటాం. అంటే ఫస్ట్ ఒక సెంటరే ఉంది, తర్వాత దాని పక్క కార్బన్ కూడా ఎసిమెట్రీ అవడం వల్ల దీన్ని 1-2 ఎసిమెట్రిక్ ఇండక్షన్ అంటున్నాం. సో జనరేషన్ ఆఫ్ న్యూ కైరాల్ సెంటర్ ఎట్ సెకండ్ పొజిషన్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కైరాల్ సెంటర్ ఇస్ కాల్డ్ 1-2 ఎసిమెట్రిక్ ఇండక్షన్. అంటే సెకండ్ పొజిషన్లో కూడా ఎసిమెట్రీ ఇండ్యూస్ చేసింది కాబట్టి 1-2 ఎసిమెట్రిక్ ఇండక్షన్ అంటున్నాం. ఇదే టాపిక్ని. సో ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్రామ్స్ ఓపెన్ చైన్ మోడల్ చూద్దాం. ఇక్కడ కాంపౌండ్ని ఈ ఫామ్లో రాసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు చేసిందల్లా ఏంటంటే 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్ ఉంది, మెథైల్ ఉంది, ఫినైల్ ఉంది. స్మాల్, మీడియం, లార్జ్ అని డిఫరెన్షియేట్ చేసుకున్నారు. ఎసిమెట్రిక్ సెంటర్కి స్టార్ పెట్టారు. కార్బనైల్ గ్రూప్, దిస్ ఇస్ ఫ్రంట్ కార్బన్. సో ఇక్కడ మనం కార్బన్ ఈ ఫామ్లో రాసుకున్న తర్వాత ఈ టైప్ నుంచి న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ రాశారు. L లార్జ్, S స్మాల్, M మీడియం. సో న్యూక్లియోఫైల్ అనేది ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంటే ఇది ప్రిఫర్డ్ పొజిషన్, బ్యాక్ సైడ్ నుంచి ఒకవేళ అటాక్ అయితే లెస్ ప్రిఫర్డ్ పొజిషన్ అని రాశారు. సో లార్జ్ గ్రూప్ షుడ్ బి ఎక్లిప్స్డ్ విత్ గ్రూప్ అటాచ్డ్ టు కార్బనైల్ గ్రూప్ and anti to carbonyl group. Carbonyl group flanked by small and medium groups of chiral center. Large group should be eclipsed with group attached to carbonyl group. ఎగ్జాంపుల్ చూడండి, సోడియం బోరోహైడ్రేట్ రిడక్షన్ జరిగింది. ఇక్కడ మనకి 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఒకటి మేజర్ ప్రొడక్ట్, ఒకటి మైనర్ ప్రొడక్ట్ అంటున్నారు. సో మేజర్ ప్రొడక్ట్ని క్రామ్స్ ప్రొడక్ట్ అన్నారు అండ్ అదర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్ అన్నారు. సో ఇక్కడ క్రామ్స్ ప్రొడక్ట్లో దీన్ని మేజర్ ప్రొడక్ట్ అని ఎందుకన్నారంటే మనకి కార్బనైల్ గ్రూప్కి లార్జ్ గ్రూప్ ఎక్లిప్స్డ్ ఖచ్చితంగా కార్బనైల్ గ్రూప్ వైపు ఉండాలి కాబట్టి ఎరిత్రో ఫామ్ అయిన ఇక్కడే ఫామ్ అయింది కదా, లార్జ్ గ్రూప్ దగ్గర మనకు OH వచ్చింది, దీన్ని ఎరిత్రో ఫామ్ అన్నాం. ఈ ఎరిత్రో ఫామ్ అనేది మేజర్ ప్రొడక్ట్ అయింది. ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఎక్కడుందో అదే పొజిషన్లో మనకి ఇది అటాచ్ అయింది కాబట్టి ఇది క్రామ్స్ ప్రొడక్ట్ అంటున్నాము.
కానీ దానికి రివర్స్ పొజిషన్లో వస్తే దాన్ని మైనర్ ప్రొడక్ట్ అంటాం, యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం. సో పొజిషన్ కార్బనల్ గ్రూప్ ఎటేపు ఉంది అటేపే వచ్చింది కాబట్టి ఎరిథ్రో గ్రూపు సేమ్ సైడ్ ఉన్న హైడ్రోజన్స్ అట్ ది సేమ్ టైం ఇదే మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ప్రిఫర్డ్ కండిషన్ ఇదే కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయ్యింది కాబట్టి ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. అదే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయ్యేది లెస్ ప్రిఫర్డ్ కండిషన్ కాబట్టి అది త్రయో అంటున్నాము. దిస్ ఈజ్ మైనర్ ప్రొడక్ట్, ఇది మైనర్ అంటాము. దాన్నే మనం యాంటీ క్రామ్స్ ప్రొడక్ట్ అంటాం. అకార్డింగ్ టు క్రామ్స్ rule, the attacking nucleophile takes small group site because steric crowding with small group lesser compared to other competitive medium group resulting product is major. అంటే క్రామ్స్ రూల్ ప్రకారం ఏంటంటే న్యూక్లియోఫైల్ స్మాల్ గ్రూప్ వైపు నుంచి అటాక్ అవుతుంది, ఎందుకంటే పెద్ద గ్రూప్ నుంచి వచ్చినప్పుడు స్టీరిక్ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి. బికాస్ స్టీరిక్ క్రౌడింగ్ విత్ స్మాల్ గ్రూప్ లెస్, స్మాల్ గ్రూప్తో స్టీరిక్ క్రౌడింగ్ తక్కువ ఉండదు కాబట్టి స్మాల్ గ్రూప్ సైడ్ న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది, అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇంకో ఎగ్జాంపుల్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడక్షన్. సో స్మాల్ గ్రూప్ అంటే హెచ్ వైపు నుంచి రావాలి, ఇదిగోండి హెచ్ వైపు నుంచి వస్తుంది, ఇది స్మాల్, హెచ్ స్మాల్, మిథైల్ ఏమో మీడియము, ఫినైల్ లార్జ్ కదా, హెచ్ వైపు నుంచి వచ్చింది కాబట్టి ఇది ఫేవర్డ్ కండిషన్ అవుతుంది. ఇదిగోండి హెచ్ స్మాల్ గ్రూప్ ఇటు సైడ్ నుంచి జరుగుతుంది కాబట్టి ఇది ఫేవర్ కండిషను, కింద నుంచి వస్తే ఇది డిస్ఫేవర్ కండిషన్, హెచ్ మైనస్. సో ఫేవర్ కండిషన్ ఏదైతే హెచ్ వైపు నుంచి వచ్చిందో అది మేజర్ ప్రొడక్ట్ వచ్చింది ఫేవర్ కండిషన్, దాన్ని వేరే ఫామ్లో ఎరిథ్రో ఫామ్లో రాశారు. ఇది మైనర్ ప్రొడక్ట్ త్రయో ఫామ్లో రాశారు. దిస్ ఈజ్ క్రామ్స్ ఫస్ట్ ఓపెన్ చైన్ మోడల్. అదర్ ఎగ్జాంపుల్స్ ఎరిథ్రో త్రయో ఇందాక రాసిందే, ఇది కూడా లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఎనదర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్ ఇవ్వగానే స్మాల్ మీడియము లార్జ్ అని పెట్టి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ చేస్తాం. హెచ్ మైనస్ అనేది ఫేవర్డ్ కండిషన్ కాబట్టి స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి అటాక్ అయితే అది ఫేవర్డ్ కండిషను, అదే లార్జ్ గ్రూప్ నుంచి అటాక్ అవుతుంటే డిస్ఫేవర్ కండిషన్. ఇది ఫేవర్ కండిషన్ కాబట్టి దీన్ని నేను మేజర్ ప్రొడక్ట్ అన్నాను, డిస్ఫేవర్ కండిషన్ కాబట్టి దీన్ని మైనర్ ప్రొడక్ట్ కింద కన్సిడర్ చేశాను. దిస్ ఈజ్ ది క్రామ్స్ ఓపెన్ చైన్ మోడల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.